బెంగళూరులో స్థలం కొరత, ఖర్చులు పెరగడం, ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ఏరోస్పేస్ కంపెనీలు ఇప్పుడు కొత్త హబ్ కోసం చూస్తున్నాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న అనుకూల విధానాలు విమానాశ్రయానికి అతి సమీపం, విస్తరణకు గల స్థల లభ్యత, ఈ మూడూ కలిసి శ్రీ సత్యసాయి జిల్లాను దేశంలోనే కొత్త ఏరోస్పేస్ గ్రోత్ కారిడార్గా మార్చుతున్నాయి. రేమండ్ గ్రూప్కు చెందిన జేకే మైనీ ప్రెసిషన్ టెక్నాలజీ ఎండి గౌతమ్ మైనీ గారి ప్రకారం మరో 10 నుండి 15 ఏళ్లలో ఈ ప్రాంతం బెంగళూరుకు దీటుగా ఏరోస్పేస్ హబ్గా మారుతుంది. ఇప్పటికే టేకులోడు, గుడిపల్లి, రాప్తాడులో 1200 కోట్ల భారీ పెట్టుబడులతో ఏరోస్పేస్, ఆటోమోటివ్, అపరల్ తయారీ యూనిట్లు వస్తున్నాయి. ఇది సాధారణ పెట్టుబడి కాదు. ఆంధ్రప్రదేశ్ను నెక్స్ట్ జెన్ ఇండస్ట్రియల్ డెస్టినేషన్గా మార్చే సెకండ్కు ప్రారంభం.